హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గిగిల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వన్ స్మాల్ రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. తిరుపతిలో సెకండ్ డే ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసాము అనేసి మీకు మొత్తం షేర్ చేస్తాను. నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. పైన దూరంగా కొండపైన వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, చూడండి. అది వచ్చేసి కపిలేశ్వరం అనమాట. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మేము తిరుపతి నుంచి తిరుమలకి వెళ్తున్నాము అనమాట, కొండపైకి. యాక్చువల్ గా చెప్పాలంటే మాకు తిరుమలలో రూమ్ దొరకలేదు. మా వారు ఏంటంటే మార్నింగ్ పొద్దున్నే పైకి కొండపైకి వెళ్ళేసి బస్ స్టాండ్ దగ్గర, తిరుమల బస్ స్టాండ్ దగ్గరలో సిఆర్ఓ ఆఫీస్ ఉంటది అనమాట. అక్కడికి వెళ్ళి మనం రూమ్ కావాలి అని చెప్తే వాళ్ళు రేట్స్ ఏమేమి ఉన్నాయి రూమ్స్ అని చెప్తారనమాట. అంటే రూమ్స్ వచ్చేసి డిఫరెంట్ రేట్స్ లో ఉంటాయి అనమాట. 50 రూపీస్ రూమ్ ఉంటది, 100 రూపీస్ ఉంటది, 1500 ఉంటది, 1000 రూపీస్ కూడా ఉంటది. ఇలా 4 టైప్స్ ఉంటాయి అనమాట. వాటిల్లో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 3 అవర్స్ లోపల మనకి ఎప్పుడైనా మెసేజ్ రావచ్చు అనమాట, రూమ్ అలాట్ అయినట్టు. మాకైతే ఎగ్జాక్ట్ గా 3 అవర్స్ కే మెసేజ్ వచ్చింది. రూమ్ వచ్చిన వెంటనే మేమైతే తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాము. తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ లోనే చెకింగ్ పాయింట్ వస్తుంది. తిరుమలలో చెకింగ్ అయితే అసలు ఫుల్ స్ట్రిక్ట్ అండి, చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. కార్ లో ఉన్న వాళ్ళందరూ కిందకి దిగాల్సిందే విత్ లగేజ్ తో సహా. లగేజ్ కూడా మనం కార్ లో ఏం ఉంచకూడదు. మా కార్ లో ఏంటంటే దర్గాకి సంబంధించి ఒక తాయెత్తు ఉందన్నమాట. ఆ తాయెత్తు కూడా ఉంచలేదు, అది కూడా తీసేయమని చెప్పారు. అంత స్ట్రిక్ట్ గా ఉంటది. మరి అంతే కదా, వాళ్ళ భయం వాళ్ళది. ఇప్పుడు రోజులు కూడా అలానే ఉన్నాయిలేండి. కార్లో నుంచి మొత్తం తీసేసినా సరే మళ్ళీ కార్ ని మొత్తం చెక్ చేస్తారనమాట. వెనక డిక్కీ డోము మొత్తం చెక్ చేస్తున్నారు. అమ్మయ్య, మొత్తానికి చెకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు తిరుమలకి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ తిరుమలలో ఘాట్ రోడ్స్ మరి భయపడే అంత అయితే ఏముండవు, పర్లేదు. ఎక్కువ స్లోప్ ఉండదు, స్లాంట్ గా వెళ్ళిపోవచ్చు. అసలు రోడ్స్ కూడా బాగా డెవలప్ చేశారు. ఇటు సైడ్ కార్నర్స్ గానీ మొత్తం బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి కొండ పైకి వెళ్లేది ఒక రూట్ అయితే దిగేది ఇంకో రూట్ అనమాట. సో నో ప్రాబ్లం, వెళ్లే వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇక్కడైతే కొండ ముచ్చులు చూడండి ఎలా ఉన్నాయో, చాలా ఉన్నాయి ఈ చెట్టు మీద కూడా. మొత్తానికి తిరుమలకైతే వచ్చేసాము. ఇదిగోండి ఎంట్రన్స్ లో చూడండి ఇలా ఉంటది స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మాకు వచ్చేసి 100 రూపీస్ రూమే దొరికింది. మరి ఆ రూమ్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి, మీకు కూడా చూపిస్తాను రండి. ఇక్కడ మాకు వచ్చేసి రూమ్ నెంబర్ HVC 691 అని ఉందన్నమాట. ఫస్ట్ అయితే HVC ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమని చెప్పారనమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు ఒక స్లిప్ ఇస్తానన్నారు. సరే అని చెప్పి ఫస్ట్ అక్కడికైతే వచ్చాము స్లిప్ కోసము. అక్కడ స్లిప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి రూమ్ కి ఇష్యూ కౌంటర్ అని ఉంది. అక్కడికి వస్తే వాళ్ళు స్లిప్ ఇస్తే మళ్ళీ కీ ఇస్తారనమాట. దాని ఎదురుగానే మా రూము. అబ్బా, తిరుపతిలో ఉన్నంతసేపు చలేం లేదు గానీ తిరుమలకు వచ్చేటప్పటికి అసలు చలి, కొండ ప్రాంతం కదా, చలి అయితే మామూలుగా లేదు. ఇక్కడ మా రూమ్ వచ్చేసి పైన అనమాట. సో అందుకనే పైకి వెళ్తున్నాము. ఇప్పుడు మీకు కూడా రూమ్ చూపిస్తాను రండి. ఇది వచ్చేసి సింగిల్ రూమ్. లోపల వచ్చేసి 2 బెడ్స్ ఉన్నాయి. చిన్నవి 2 బెడ్స్ అయితే ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చెప్పాలంటే రూమ్స్ అంత నీట్ గా ఏమి లేవు, పైగా చలి కూడా బానే ఉంది. అదిగోండి విండోస్ కూడా చూడండి మొత్తం తీసే ఉన్నాయి. చలి అయితే అసలు బాగుంది. 100 రూపీస్ కి ఈ రూమ్ అంటే బెటరే లేండి. హాట్ వాటర్ అయితే అసలు రావట్లేదు, మాకు హాట్ వాటర్ అస్సలు రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాము. రూమ్ కూడా దొరకని వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు అసలు ఎంత మంది అంటే, పైగా కార్తీక మాసం కాబట్టి అసలు చాలా మంది ఉన్నారు. జనాలు కొన్ని లక్షల్లో ఉన్నారనమాట. తిరుమలలో చెప్పలేము, ఎప్పుడు చూసినా జనాలు కిటకిటలాడుతూనే ఉంటారు. ఇక రూమ్ లో లగేజ్ మొత్తం పెట్టేసి మేము అన్నదానం చేయడానికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి వెంగమాంబ అన్నదానం టెంపుల్ దగ్గరే అనమాట. అసలు ఇక్కడ కూడా జనాలు మామూలుగా రండి, క్యూలు కూడా మామూలుగా పెట్టలేదు, చాలా క్యూస్ ఉన్నాయి. కానీ ఏంటంటే క్యూలు అనేవి ఫాస్ట్ గా కదులుతున్నాయి అనమాట. బయటే చూడండి ఎంతో మంది జనాలు ఉన్నారో. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత క్యూలు పెట్టారు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయో. మనం ఇక్కడే మొత్తం తిరిగి వెళ్ళేటప్పటికి అక్కడ 2 బంతులు లేసిపోతాయి అనమాట, అంత క్యూ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత అన్నదానం పెట్టే హాల్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. నాకు తెలిసి ఈ ఒక్క హాల్లోనే కొన్ని వేల మంది పట్టొచ్చు, అంత పెద్ద హాల్ ఇది. అసలు ఫుడ్ కూడా ఎంత బాగుందంటే, మేము వెళ్ళినప్పుడు బయట హోటల్స్ కూడా పనికిరావు, ఫుడ్ అంత బాగుంది. అసలు ఇక్కడ వడ్డించే వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అంత స్పీడ్ గా అసలు భలే వడ్డిస్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంత స్పీడ్ గా వడ్డిస్తూ ఉంటారో మనం కూడా అంతే స్పీడ్ గా తినేయాలి. వెంటనే అన్ని వచ్చేస్తాయి అనమాట. రైస్ పెట్టేస్తారు, వెంటనే సాంబార్ వేసేస్తారు, వెంటనే రసము, ఐటమ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. మీరైనా ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నదానం చాలా బాగుంది. అన్నదానం చేసి బయటికి వచ్చిన తర్వాత టెంపుల్ లోపల వ్యూ అన్నమాట ఇది. ఇక్కడైతే వ్యూ చాలా బాగుందండి. అసలు ఎంతైనా తిరుమల అంటేనే అసలు తెలియని పాజిటివ్
వైబ్స్ వస్తాయి అనమాట. చాలా బాగుంటది. దానికి మనం పేరే పెట్టనవసరం లేదు. ఇక నెక్స్ట్ మాకు దర్శనం ఏమో నైట్ 9 కి అనమాట మేము బుక్ చేసుకుంది. సరే ఈ లోపల మనం ఏం చేస్తామని చెప్పేసి సరే దగ్గరున్న ప్లేసెస్ ఏమన్నా చూసుకొని వద్దామని చెప్పి ఫాస్ట్ అయితే మేము శ్రీవారి పాదాల దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ స్వయంగా వెంకటేశ్వర స్వామి భూమి మీదకు వచ్చి పాదాలు మోపారు అని చెప్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడైతే వర్షం పడింది. అసలు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత ఇక్కడికి వస్తారనమాట. కానీ మాకు దర్శనం నైట్ 9 కి కాబట్టి మేము ముందుగానే వచ్చి దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తాము. వర్షం పడినందువల్ల ఏమో కానీ క్లైమేట్ అయితే అసలు చాలా బాగుందండి. చూడడానికి ఇంకా కొంచెం మంచులో వచ్చినట్టు అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడైతే అసలు జనాలు చాలా మంది ఉన్నారు. అసలు ఉండడానికి జనాలకి రూమ్స్ కూడా లేవంట. అంటే ఊహించుకోండి ఇంకెంత మంది ఉన్నారో. అక్కడికి వెళ్ళి అలా స్వామి వారి పాదాలని తాకితే వచ్చే ఆనందమే వేరు. అసలు మనల్ని మనము మైమర్చిపోతాము. అంత హాయిగా ఉంటది, ప్రశాంతంగా. అది మాత్రమే కాకుండా అక్కడి నుంచి కింద వ్యూ చాలా బాగుంటది. తిరుమల తిరుపతి దేవస్థానం కనిపిస్తూ చాలా బాగుంటది. అలాగే తిరుమల తిరుపతి నుంచి కూడా ఇక్కడ శ్రీవారి పాదాలు కనిపిస్తుంది. అది కూడా చాలా బాగుంటది. మీరు వెళ్ళినప్పుడు గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వచ్చే దారిలోనే శిలాతోరణం, చక్రతీర్థం అని ఉంటాయి అనమాట. ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ శిలాతోరణం ప్రత్యేకత వచ్చేసి స్వామివారు రెండోసారి పాదం మోపిన చోటు ఇక్కడేనని చెప్తారు. అండ్ అది మాత్రమే కాకుండా ఇక్కడ స్టోన్స్ తో ఒక ఆర్చ్ లాగా ఉంటుంది. అది ఎవ్వరూ కట్టలేదంట. దాని అంతటా అదే న్యాచురల్ గా ఫామ్ అయింది. ఇలాంటివి మన భూమి మీద రెండు చోట్ల ఉన్నాయంట. ఒకటి వచ్చేసి ఇక్కడ తిరుమలలో అండ్ రెండోది వచ్చేసి అమెరికాలో ఉందంట. ఇక్కడ లోపల గార్డెన్ లాగా ఉండి చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి కనిపిస్తున్న స్టోన్స్ అన్ని మొత్తం ఈ శిలాతోరణంలో గాని లోపలికి కొంచెం ముందుకెళ్తే చక్రతీర్థం వస్తుంది. ఇక్కడ స్టోన్స్ అన్ని వాటంతటా అవే న్యాచురల్ గా ఫామ్ అయినవే. శిలాతోరణం లోపలికి వెళ్తేనే చక్రతీర్థం వస్తుంది. ఇక్కడ చక్రతీర్థం ఏంటంటే లోపల శివుని ఆలయం అయితే ఉంటుంది. శివుని దర్శించుకొని రావచ్చు. కాకపోతే మేము అప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే మాకు దర్శనానికి టైం అవుతుంది. దానికి తోడు ఏంటంటే వీళ్ళు మళ్ళీ గుండ్లు చేయించుకోవాలి. సో టైం అవుతుంది అని చెప్పి మేమైతే వచ్చేసామన్నమాట. ఇది ఫ్రెండ్స్ నా వ్లాగ్ ఇంతతో అయితే పూర్తవుతుంది. దీని కంటిన్యూషన్ నేను తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.